గత పాలకులు ప్రజల భూములు లాక్కున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. భూ రికార్డులు సరిచేసి మళ్లీ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. వచ్చే 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచబోనని మరోసారి హామీ ఇచ్చారు. నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళు గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయులకు రాయిచ్చేశారు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ఒక్క పైసా అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోనేశాను. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి. కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం.